అందరికీ నమస్కారం. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆవకాయ అందరూ పెట్టేసారా అండి? అందరూ పెట్టేసే ఉంటారు. నేను మాత్రం కొంచెం లేట్ అయితే అయ్యాను. ఇప్పుడు లేటు అని అంటూనే ఉంటాను కదా! మరి ఏం చేస్తాం? ఈ సంవత్సరం అనేది కొంచెం లేట్ అయితే అయ్యింది. అందుకే కాయలు కూడా లాస్ట్ టైం లాంటి కాయలు లాంటితే మామిడికాయలు దొరకలేదు. కొంచెం వెరేగున్నాయి. ఇవి ఇంకా ఆవకాయ చేస్తే ఎలా ఉంటాయి ఏమో అనుకున్నాను గానీ, బానే వచ్చాయండి. టేస్ట్ కూడా చూశాను కదా! నేను ఈ వీడియోలోనే చెప్తాను. కాకపోతే కొంచెం యెల్లో షేడ్ అయితే వచ్చింది. లాస్ట్ టైం అయితే చాలా బావుంది. అంటే యెల్లో షేడ్ అనేది రాలేదు. ఒక ఐదో నెల ఫస్ట్ వీక్‌లో చేసుంటే ఇంత యెల్లోగా రాకపోయుందును. లైట్‌గా ఉన్నాయి. బాగా పండిపోయిన ముక్కలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసాను. మిగతావన్నీ కూడా ఇలా అయితే క్లాత్తోనైతే తుడుచుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ ఫస్ట్ అయితే నీట్‌గా తెచ్చిన వెంటనే కడిగేసుకున్నానండి. కడుక్కున్నాక నీడలో ఆరబెట్టుకున్నాను. పొడి క్లాత్‌లో వేసుకొని ఆ కాయల్ని కూడా నీట్‌గా తుడుచుకొని ఒక 10 నిమిషాలు, పావుగంట ఆరిపోయినాక అప్పుడు ముక్కలు కొట్టించడానికైతే పట్టుకొనెళ్లారు మా వారు. ముక్కలు కొట్టించుకొని వచ్చినాక ఇంక ఇక్కడి నుంచే ఉంటదండి. కొంచెం ప్రాసెస్ ఉంటది కదా! పనంతన్నా కూడా. ఇంక ఈ టెంక పైన ఒక లేయర్ ఉంటది కదా! సన్నది. అది కూడా తీసుకోవాలి. లేకపోతే పచ్చడి అనేది బూజు పెట్టేస్తది కాబట్టి అవి నీట్‌గా తుడుచుకోవాలి. ఆ తెచ్చిన ముక్కలను కూడా తుడుచుకునే ప్రాసెసే కొంచెం పెద్ద ప్రాసెస్. ఆవాలు అవన్నీ కూడా ఆల్రెడీ మిక్సీ పట్టేసుకొని అన్నీ కూడా రెడీగా ఉంచుకున్నాను. ఈ ముక్కలు కట్ చేసి వచ్చేలోపు. అలా చేసుకున్నామనుకోండి, ఈ ముక్కలన్నీ క్లీనింగ్ చేసుకున్న వెంటనే అలా కలిపివచ్చు. అందుకనే నేను అవన్నీ ఉప్పు, కల్లుప్పు అవన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను కాబట్టి ఇప్పుడు ముక్కలన్నీ కూడా నీట్‌గా తుడిచేసుకున్నాను. ఇప్పుడైతే కొలుచుకుంటున్నానండి. మన ముక్కలు మెత్తబడిపోకుండా సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఇలా గాని చేశారంటే ఇంకా ముక్క అనేది మెత్తబడిపోకుండా చాలా బాగుంటుంది ఆవకాయ అనేది. అయితే నేను ఇది పైనుంచి కింద వరకు ఒకటే గిన్నె అనమాట. కొల అన్నమే తీసుకున్నాను. నాకు 4 గిన్నెలు రాగా ఇంకొంచెం ముక్కలైతే ఉన్నాయి. 5 గిన్నెలు వచ్చాయి అనుకోండి. ఇవన్నీ కలిపితే ఒక 5 గిన్నెల ముక్కలైతే వచ్చాయి. వీటిలన్నింటిని కొలుచుకున్నాను కదా! మళ్ళీ అదే క్లాత్‌లో వేసేసుకొని ఇప్పుడు అదే కారం అవన్నీ కూడా కొలుచుకుంటున్నాను. మెంతులు, ఆవాలు అలాగే కల్లుప్పు ఇవన్నీ కూడా ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకొని ముక్కలొచ్చినప్పటికే నేనైతే ముక్కలు కొట్టించుకొని తెచ్చారు కదా! అప్పటికే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ ముక్కలన్నీ కూడా బాగా క్లీన్ చేసుకున్నాక కొలుచుకొని పక్కన పెట్టుకున్నాను కదా! ఇప్పుడనేది ఒకటికొకటి కొలుసుకుంటున్నాను. అంటే ఆవపిండి అనేది నాకు కేజీ పట్టిందండి. ఇది 5 కేజీలు, 6 కేజీల మామిడికాయలకి 1 కేజీ ముక్కలుంటాయనుకుంటా. పోయాయి కదా! పసుపు కలర్ వచ్చేసాయి. అవి తీసి పక్కన పెట్టేసాను కదా! అందుకని ఇప్పుడు ఆవ పొడి మాత్రం ఆవాల పిండి అయితే మాత్రం నాకు కేజీ పట్టింది. అలాగే నేనెప్పుడు ఆవకాయ చేసినా సరే బయట 3 మ్యాంగో మిర్చి ఉంటది కదండీ! ఒక అర కేజీ కొంటాను. అలాగే ఇంట్లో అనేది ఒక పావు కేజీ అనేది ఏస్తాను. ఇంట్లో కారం మొత్తం ఏసామంటే కొంచెం కలర్ తక్కువుంటుంది. అది కాక స్పైసీ ఎక్కువుంటది కాబట్టి నేను బయట కొన్న కారం కొంచెం స్పైసీ తక్కువుంటుంది. కలర్ బావుంటుంది. సంవత్సరం అంతా కూడా ఇదే కలర్‌తో, ఇదే టేస్ట్‌తో బావుంటదనమాట. అందుకని బయట కొన్న కారం అలాగే కలిపి అంటే ఒక పావు కేజీ తక్కువ, కేజీ పట్టింది కారము. సేమ్ క్వాంటిటీయే. ఉప్పు కూడా మిక్సీ పట్టుకున్నాను కదా! కల్లుప్పు అదే వేసుకున్నాను. ఒక గుప్పెడు అనేది మెంతులు కూడా మిక్సీ పట్టుకొని మెంతుల పౌడర్ కూడా వేసేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు తెల్లుల్లిపాయలు. ఇంక తెల్లుల్లిపాయలు సరిపోవండి. మా అత్తయ్యకి అప్పచెప్పాను. ఆవిడైతే ఒలుస్తున్నారు. పచ్చడి అంటే ఒకళ్ళతోనే అయిపోదు కదా! తలా చేస్తే గానీ పని అవ్వదు. అవన్నీ కూడా కలుపుకుంటున్నాను ఇప్పుడనేది. కొంచెం ఒక 2 స్పూన్ల పసుపు కూడా వేసేసుకున్నాను. వేసుకొని కారం అవన్నీ కూడా బాగా కలుపుకున్నాక ఇప్పుడనేది నేనైతే పల్లి ఆయిల్ వాడుతున్నాను. ఇది నువ్వుల నూనె అయితే వాడుకోవచ్చు. నేనైతే ఇలాగేసేసుకొని ఈ మామిడికాయ ముక్కలున్నాయి కదండీ! సంవత్సరం అంతా కూడా ఇంకా ముక్క అనేది మెత్తబడిపోకుండా నేను ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తాను కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఇలా చేస్తేనే ముక్క అనేది ఎప్పటికీ ఒకేలాగుంటుంది. కలర్ కూడా ఏమీ మారిపోదు. ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు ఆయిల్‌లో ముంచుకున్న తర్వాత ఆ కారం అన్నీ కలుపుకున్నాం కదండీ! దాంట్లో కూడా ఇలా కలుపుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకున్నాం అనుకోండి. ఇది అనేది ఒక 3 రోజుల తర్వాత చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఉప్పు, కారం ఏమైనా చాలకపోతే తర్వాత ఏసుకోవచ్చని. నేనైతే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాను కాబట్టి అలా కలుపుకున్న తర్వాత ఇంక తెల్లుల్లిపాయలు సరిపోవని చెప్పాను కదండీ! లాస్ట్‌లోకి మా అత్తయ్య అయితే ఒలిసేసి ఇచ్చేసారు. వాటిలో అయితే కలిపేసుకొని మొత్తం కారం మిగిలింది కదా! మిగిలిన కారం కూడా డబ్బాలో ఏసేసుకుంటున్నాను. అలాగే మిగిలిన ఆయిల్ కూడా అందులో వేసేసుకుంటున్నాను. నాకు తెలిసి ఆయిల్ ప్రతి సంవత్సరం కూడా నేను ఇలానే ఏస్తాను కాబట్టి నాకు సరిపోద్ది. ఇంకా సరిపోకపోతే ఇంక ఉప్పు ఒక్కటే చాలదు. నాకు కేజీ ఆయిల్ అయితే పట్టింది.
అయిపోయింది. ఇంకా సాలకపోతే చూసుకొని వేసుకోవచ్చులేండి. ఇంకా ఉప్పు కానీ ముందుగుండా ఎక్కువ వేస్తాం అనుకోండి, ఇంకా ఎక్కువైపోతే ఇంకా అసలు తీయలేము కదా. ఇంక తక్కువ అయిపోతే కావాలంటే చూసుకొని ఇంక వేసుకోవచ్చని నేను ఉప్పు అనేది కొంచెం తగ్గించాను. ఇంక చూడాలి. ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఇంకా ఇది మూత పెట్టేసి ఒక 3 రోజులు అనేవి పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఇంకా ఆవకాయ పచ్చడి చేయడం అంటే ఎంతో కష్టం అనుకుంటారండి. ఏమి లేదు, మనకి ఆవకాయ కాదు మామిడికాయ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మనం తినాలి అని అనిపిస్తే శుభ్రంగా చేసుకుని ఇలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. మామిడికాయ పచ్చడి అనేది ప్రతి ఇంట్లో కూడా చేసుకునే ఉంటారు. నేను అనేది కొంచెం లేట్ అయితే అయిపోయింది. పచ్చడి పెట్టగానే కాదు, ఇల్లంతా చూసారా ఎంత గందరగోళంగా ఉందో. ప్రతి సంవత్సరం ఇంతే. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. అయితే ఈ పండిపోయిన మామిడికాయ ముక్కలను కూడా ఒక ఇది చేసేస్తానండి. అవి కూడా వేస్ట్ అయితే చేయను ఏది కూడాను. ఇవన్నీ కూడా చూసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా. 3 రోజుల తర్వాత చూడండి కలరు ఇంకా అదిరిపోయింది. ఇంకా కదా చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి. ఇంకా మామిడికాయ పచ్చడి ఇలా చేసిన కొత్తలో ఒక 3 నెలల వరకు అయితే ఇంకా ఏం అక్కర్లేదు, కొంచెం నెయ్యి, అన్నం, పప్పు వేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా అదిరిపోద్ది. ఇంక వేరే కూరలు అవసరం లేదు. ఇలా జ్యూసీగా రావడానికే కొంచెం మెంతి పొడి అనేది వేసుకున్నాం కాబట్టి ఇంకా తయారైపోయింది ఆవకాయ పికిల్ అనేది. మా వారు కూడా అదే అంటున్నారండి, ఆవకాయ పికిల్ కప్పు తీయగానే స్మెల్ అనేది కొంచెం తగ్గింది, ఉప్పు సరిపోదు అన్నారు. నేనైతే సరిపోద్ది అని అన్నాను. ఇద్దరిది బెట్ అనమాట. తీరా చూస్తే నిజంగా మా వారు చెప్పింది కరెక్ట్ అయ్యిందండి. అదైతే ఉప్పు కొంచెం సరిపోలేదు. ఎవరికైనా స్మెల్ చూస్తే చెప్పేస్తారు, టేస్ట్ చూసి చెప్తారు, కానీ మా వారైతే స్మెల్ చూసి చెప్పేసారు సరిపోదని. అది ఇంక వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఆవకాయ కలుపుకొని మా బాబుకి అయితే పెడుతున్నాను. టేస్ట్ బాగుందంట, వాడికి నచ్చిందండి. అయితే చిన్నపిల్లలకి ఏడు తెలుస్తుంది అంటే కారం అయితే ఎక్కువైందని చెప్తారు, కానీ ఉప్పు కూడా తెలియదు కదా. అందుకే నేనైతే తిని చూస్తున్నాను. టేస్ట్ మాత్రం బాగుంది, కానీ కొంచెం ఉప్పు సరిపోదు. ఉప్పు వేసుకుంటే సరిపోద్దండి. కలర్ ఇవన్నీ చూస్తే ఎక్సలెంట్గా ఉంది కదా. ప్లీజ్ అండి మన వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.